ఒకప్పుడు మద్యానికి సంబంధించి ఒక కేసు ట్రాన్స్‌పోర్ట్ చేస్తే రూ. 13 అయ్యేది. రూ. 19 అయ్యేది. దాన్ని మార్చేసి ఏకంగా రూ. 32కి పెంచేశారు కేస్‌కి. ఇలాగ పెరిగినటువంటి డబ్బులే భారీగా తిన్నారు కారుమూరి నాగేశ్వరరావు అన్నటువంటిది ఇప్పుడు ఈడీ ఇచ్చినటువంటి ఈడీ రిమాండ్ రిపోర్టు. ఇందులో 85% కారుమూరి కుటుంబానికి, 15% సుదర్శన్ కన్స్ట్రక్షన్ చెల్లించేలా మౌఖిక ఒప్పందం చేసుకున్నారు. మద్యం రవాణా సబ్ కాంట్రాక్ట్ వ్యవహారాలని కారుమూరి నాగేశ్వరరావు, సునీల్‌కి చెందిన వ్యక్తులే చూసుకునేవాళ్ళు. ఏపీఎస్పీసీఎల్ నుంచి సిగ్మా నుంచి సుదర్శన్ కన్స్ట్రక్షన్ ఖాతాలోకి ఎప్పటికప్పుడు బిల్లులు జమ అయ్యేవి. సుదర్శన్ కన్స్ట్రక్షన్ నుంచి నేరుగా కారుమూరి కుటుంబ సభ్యుల ఖాతాలకు డబ్బులు వెళ్ళేవి. మరికొంత సొత్తును ఆ సంస్థ ఖాతా నుంచి విత్డ్రా చేసి నగదు రూపంలో కారుమూరి కుటుంబానికి అందించేవాళ్ళు. కుంభకోణంలో కొలగొట్టిన సొత్తు దారి మళ్లించేందుకు ఎత్తుగడలు అవలంబించారు. మద్యం రవాణా సబ్ కాంట్రాక్ట్ను తమకు కట్టబెట్టినందుకు రాజకేశిరెడ్డికి కారుమూరి నాగేశ్వరరావు ప్రతి నెల 50 నుంచి 60 లక్షలు సుదర్శన్ కన్స్ట్రక్షన్ సంస్థ ప్రతి సందీప్ ద్వారా చెల్లించేవాళ్ళు. ముఠాలోని మిగతా సభ్యుల మధ్య ఆ డబ్బు పంపిణీ జరిగేది అన్నటువంటి వార్తని తాజాగా ఈనాడు హైలైట్ చేసుకొచ్చింది.